సింగనమలలో మరోమారు సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? దశాబ్దాలుగా కొనసాగుతోన్న ఆనవాయితీ ఈ ఎన్నికల ఫలితాల్లోనూ కొనసాగనుందా? అధికారంలోకి వచ్చే పార్టీ అభ్యర్థినే ఇక్కడ మరోసారి గెలుస్తారా? ఈ ఎన్నికల్లో సింగనమల ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు? టీడీపీ వైసీపీ అభ్యర్థుల్లో ఎవరిని విజయం వరించనుంది? ఎన్నికల ఫలితాలకు ముందు హాట్ టాపిక్గా మారిన సింగనమల గెలుపు సంప్రదాయం ఏంటి? ఎస్సీ రిజర్వ్డ్ స్థానం సింగనమల నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందట. దశాబ్దాలుగా నియోజకవర్గంలో ఇదే సంప్రదాయం కొనసాగుతోందట. దీంతో ఈసారి ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ ఈ ఎన్నికల ఫలితాల్లోనూ కొనసాగనుందని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టే పార్టీ అభ్యర్థే అక్కడ గెలుస్తారని, ఈసారి సింగనమల ఓటరు వారికే పట్టం కట్టారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణశ్రీపై వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి 46,242 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అత్యధికంగా 151 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అంతకుముందు 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి యామినీ బాల, వైసీపీ అభ్యర్థిగా జొన్నలగడ్డ పద్మావతి పోటీ పడ్డారు. టీడీపీకి చెందిన యామినీ బాల 4,584 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. యామినీ బాలకు 86,679 ఓట్లు పోలవగా పద్మావతికి 82,095 ఓట్లు పోలయ్యాయి. అప్పుడు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆమెకు ప్రభుత్వ విప్గా అవకాశం ఇచ్చింది. ఇక 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా శైలజానాథ్, టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి సమంతకమణి పోటీ చేశారు. అప్పట్లో 3,176 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శైలజానాథ్ గెలుపొందారు. అనంతరం వైఎస్ రోషయ్య, కిరణ్ కుమార్ ప్రభుత్వాల్లో మంత్రిగా చేశారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీల మధ్య హోరాహోరీగా జరిగిన పోరులో కాంగ్రెస్ అభ్యర్థి శైలజానాథ్, టీడీపీ అభ్యర్థి సమంతకమణిపై 8,686 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అప్పుడు శైలజానాథ్ ప్రభుత్వ విప్గా కొనసాగారు. 1999లో టీడీపీ అభ్యర్థిగా కొత్తపల్లి జయరాం, కాంగ్రెస్ తరపున సాయిరాం పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో జయరాం విజయం సాధించి చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1994లో టీడీపీ అభ్యర్థిగా కొత్తపల్లి జయరాం, కాంగ్రెస్ తరపున పి సమంతకమణి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి జయరాం విజయం సాధించారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ప్రభుత్వంలో పలు బాధ్యతలు చేపట్టారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా పి సమంతకమణి, టీడీపీ అభ్యర్థిగా బీసీ గోవిందప్ప పోటీ చేశారు. సింగనమలలో సమంతకమణి విజయం సాధించడంతో పాటు రాష్ట్రంలో ఆ పార్టీ అధికారం చేపట్టడంతో ఆమె మంత్రి పదవిని చేపట్టారు. 1985 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కొత్తపల్లి జయరాం, కాంగ్రెస్ అభ్యర్థిగా సమంతకమణి పోటీ చేయగా టీడీపీ అభ్యర్థి జయరాం విజయం సాధించారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో టీడీపీ ప్రభుత్వం కొలువుదీరింది. 1983లో సింగనమలలో టీడీపీ అభ్యర్థిగా గురుమూర్తి, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆనందరావు పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి గురుమూర్తి విజయం సాధించారు. రాష్ట్రంలో తొలిసారి ఎన్టీఆర్ ఆధ్వర్యంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. 1967లో నియోజకవర్గం ఏర్పడింది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానం అయిన సింగనమలలో గెలుపొందిన అభ్యర్థులు ముందు నుంచి ప్రభుత్వ పదవులు అనుభవిస్తున్నారు. 1977లో రుక్మిణమ్మ జనతా పార్టీ తరపున గెలుపొంది మంత్రిగా పనిచేశారు. తాజాగా 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున వీరాంజనేయులు, టీడీపీ తరపున బండారు శ్రావణి పోటీలో ఉన్నారు. ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీల మధ్య జరిగింది. చివరికి ఎవరికి వారు గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. నియోజకవర్గంలో మొత్తం 2,47,373 మంది ఓటర్లు ఉంటే అందులో 1,22,927 మంది పురుషులు, 1,24,217 మంది స్త్రీలు, 29 మంది ఇతరులుగా ఉన్నారు. నియోజకవర్గంలో ఈసారి మొత్తం 2,05,068 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 82.898 పోలింగ్ శాతం నమోదైంది. గత ఎన్నికల్లో 84% పైగా పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో సింగనమల, గార్లదిన్నె, బుక్కరాయ సముద్రం, నార్పల, పుట్లూరు, యాళ్లనూరు మండలాలు ఉన్నాయి. పుట్లూరు, యాళ్లనూరు మండలాల్లో వైసీపీకి ఆధిక్యం వస్తుందని, నార్పల మండలంలోనూ మెజారిటీ మాదే అని వైఎస్ఆర్సీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇతర మండలాల్లోనూ మెజారిటీ సాధిస్తామని చెప్తున్నారు. సింగనమల, గార్లదిన్నె, బుక్కరాయ సముద్రం, నార్పల మండలాల్లో మాకే ఆధిక్యం ఉంటుందని, ఎన్నికల్లో విజయం సాధిస్తామని టీడీపీ నేతలు భరోసాగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపుపై ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అభ్యర్థికే ఇక్కడి జనం పట్టం కట్టడం దశాబ్దాలుగా జరుగుతోందట. అందుకే ఈసారి సింగనమలలో ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందుతారు అన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయానికే సింగనమల ఓటర్లు ఓటు వేశారా, లేక ఈసారి అందుకు భిన్నంగా మరో పార్టీని గెలిపించబోతున్నారా అన్నది ఫలితాల రోజు తేలనుంది.